హాయ్ ఫ్రెండ్స్, సంగీత శ్రీలాగ్స్. నేను మీ సంగీత. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ మన మాతృభూమిని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేద్దాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్ అండి. ముందుగా ఈరోజు మా బాబుకు రిషి, మా పెద్ద బాబు, తనకి అంబేద్కర్, డాక్టర్ బిఆర్ వేషం వేసామండి. ఆ గెటప్ వేసాం. వాడు యాక్చువల్గా కాస్ట్యూమ్ వచ్చేసి మొత్తం వాడికి రెడీ చేయడానికి ఒక 3000 వరకు అయిపోయాయండి అమౌంట్. వాడు ఇంకా చాలా మంచిగా రెడీ చేసాం, మొత్తం సెట్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళేసరికి వాడు అసలు ఎవరి దగ్గర స్పెండ్ చేయలేదు, స్టేజ్ పైకి వెళ్ళలేడు, ఒక ఫోటో దిగలే, ఏం దిగలే. మొత్తం మూడ్ ఆఫ్లో ఉన్నాం డే మొత్తము. ఇంత ఖర్చు పెట్టి వేస్ట్ అయిపోయింది, వీడేంటి అసలు ఇంత డల్గా ఉన్నాడు, ఒక ఫోటో దిగలే, ఏం దిగలే అనేసి చాలా మూడ్ ఆఫ్లో ఉన్నాము. ఇంకా ఉండనులే అనేసి ఇంటికి వచ్చేసాము. వచ్చి వాని బట్టలు కూడా మొత్తం తీసేసాను. ఈవినింగ్ అవ్వగానే బావ కాల్ చేసి అమ్మ వాడికి డ్రెస్సే బయటికి వెళ్దామని చెప్పిండు అనేసరికి ఏంటబ్బా ఈ షాకింగ్ అనేసి షాక్లో ఉన్నా. ఏమనుకున్నా మళ్ళీ పుడతామా ఏంటి అనుకున్నాడేమో బావ అనుకున్న తర్వాత ఇంకా వాడికి రెడీ చేశాను. వాడిని రెడీ చేసిన తర్వాత బావ వచ్చేసి నువ్వు బైక్ తీసుకొని మేము ట్యాంక్ బండ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడ మంచి మంచి ఫొటోస్, మంచిగా కొంచెం మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది కదా, మూడ్ ఆఫ్ మొత్తం పోతుంది అని సరదాగా ఇలా బయటికి వచ్చామండి. అందుకే ఒకసారి మాతో పాటు మీరు కూడా మొత్తం ఒకసారి వీడియో చూస్తారు కదా, మేము ఎక్కడెక్కడ తిరిగామనేసి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను ఇంతకుముందు నేను వచ్చే దారిలో అయితే మొత్తం సచివాలయం కూడా వచ్చింది, చూశారు మీరు స్టార్టింగ్లోనే. మళ్ళీ ఇప్పుడు ఎండ్ అవుతుంటే వీడియోలో కూడా ఎటు నుంచి అయితే వచ్చామో మళ్ళీ అటు నుంచే వెళ్ళాము, కాబట్టి నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. ట్యాంక్ బండ్కే ఎందుకంటే అక్కడికి వెళ్తే కొంచెం చాలా రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటుందండి. చాలాసార్లు ట్యాంక్ బండ్ చూశాను, కానీ దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అటు నుంచి వెళ్ళడం, అటు నుంచి రావడం జరిగింది, కానీ అక్కడ ఎప్పుడైతే ఉండి చూడలేదు దగ్గర నుంచి. ఫస్ట్ టైం ఈరోజు నేనైతే అక్కడికి వెళ్ళడం. ఇక్కడ చూడండి అంబేద్కర్ స్టాచ్యూ ఉంది అక్కడ. ఈరోజు రిషిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా రెడీ చేశాం కాబట్టి కొన్ని పిక్స్ కూడా తీయాలి, కొన్ని వీడియోస్. మంచి మెమొరబుల్ ఉంటుంది కదా వాడికి, ఫ్యూచర్లో మంచి మంచి మెమొరీస్ ఇవ్వాలి వాడికి అనేసి ప్రతిసారి ఏదో ఒకటి చేస్తున్నామండి. వాడిని స్కూల్కి వేసి టూ ఇయర్స్ అవుతుంది. లాస్ట్ టైం ఏమో మహాత్మా గాంధీ వేషం వేసాం, ఇప్పుడేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రిషికి అయితే ఏది వేసినా కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది. మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా, మీ ఒపీనియన్ ఏంటి అనేసి. చూడండి అంబేద్కర్ స్టాచ్యూ ఎంత బాగా అనిపిస్తుంది కదా. అలాగే వాడిని కూడా అక్కడ ఒకసారి చూద్దాం అనేసి వీడియో కూడా తీశాను అనమాట. ఇక్కడ కూడా 2 స్టాచ్యూలు కనిపిస్తున్నాయండి. అవి ఈరోజే ఓపెన్ చేశారనుకుంటా, పేరంతా గుర్తు రావట్లే అవేవో. మించేసేయండి గైస్. ఇక్కడనేమో హైమాక్స్ కనిపిస్తుంది చూడండి. అన్నీ కొంచెం అన్నీ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఉన్నాయి మాత్రమే చూసామండి మేము. అంటే బావ అవన్నీ మొత్తం ఎప్పుడు తిరుగుతాడు, డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి అవన్నీ చూస్తూనే ఉంటాడు ఎప్పుడు. నేనంటే అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిందంటే మేము ఇలా సరదాగా వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం. వెళ్ళాము ఇక్కడ శ్రీశైలం, యాదగిరిగుట్ట. అది ఎందుకంటే పిల్లలకు వెంట్రుకలు తీయడానికి మొక్కు ఉంది కాబట్టి వెళ్ళాము. ఇక్కడ ఖైరతాబాద్ వచ్చాము. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టుపక్కలే ఉంటాయి కదా ఇవి మొత్తము. ఖైరతాబాద్ వచ్చాము. ఖైరతాబాద్కు నేను ఎప్పుడు రాలేదు అసలు. ఇక్కడ ఇంకా వినాయకుడిని ఇప్పుడే కాదు కదా మొత్తం సెట్ చేస్తున్నారన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా, దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ ఒకసారి వినాయకుని పెట్టిన తర్వాత కూడా ఒకసారి నేను వెళ్ళి చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నా గైస్. రియలీ మస్తు హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళండి, చూడండి. అప్పుడప్పుడు ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా, మైండ్ రిలాక్స్గా చాలా బాగా అనిపించింది. పిల్లలతో ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ అది మొత్తం రెడీ చేస్తున్నారండి, ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా చేస్తున్నారు. చూడండి ఎంత హైట్ ఉంది అక్క. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు అవి స్టాచ్యూలు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. బైక్ పైన వెళ్తూ ఇలా వీడియో తీయడం అనేది కూడా ఫస్ట్ టైం. నేను అసలు రియల్ చెప్తున్నా. ఒక మంచి మాట చెప్తా చూడండి, ఒకసారి వినండి. ఏది మన చేతిలో ఉందో దాన్ని స్వీకరించాలి, ఏది మన చేతిలో లేదో దాన్ని వదిలేయాలి. ఇదే అసలైన మనశ్శాంతికి మొదటి మెట్టు. బాగుంది కదా గైస్, చాలా బాగుంది కదా. నాకైతే మంచిగా అనిపించింది, అందుకే ఒకసారి మీతో షేర్ చేయాలి అనేసి
షేర్ చేశాను. చూడండి ఇక్కడ మొత్తం ఇంకా ట్యాంక్ బండ్ అనమాట. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషం అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదండి. అది నీ ఆలోచనలోనే ఉంటుంది. ఇది గుర్తించుకోండి గాయ్స్. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. కష్టాలు శాశ్వతం కాదు. ఏ చీకటి తర్వాత అయినా ఉదయం సూర్యుడు ఉదయించక తప్పదు. చాలా బాగుంది కదా. అసలు చాలా మంచి మంచి మాటలండి. మన మనసులోనే ఉంటుంది. మనం ఏం చేయాలి అనుకున్నా, మనం చేసే ఆలోచనలో, చేసే పద్ధతిలో, ఆలోచించే తీరులో, చూసే పద్ధతిలోనే ఉంటుంది మనం ఏం చేయాలి అనుకున్నా కూడా. మేము రిషి ఇంకా ఫొటోస్ దిగలే ఆ మూడ్ ఆఫ్లోనే ఉన్నాం, కానీ ఆలోచన తీరు మార్చుకున్నాం. ఇక్కడ చూడండి చిన్నవాడైతే అసలు కన్నయ్య అయితే ఎంత ఫ్రీడమో, అసలు ఫ్రీడంగా వాడిని అసలు వదిలేస్తే రెక్కలు ఇలా కొట్టుకుంటారు కదా, చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాడు వాడైతే. వీళ్ళైతే రిషి కన్నయ్య ఇద్దరు చాలా హ్యాపీగా. నేను ఈ వీడియో వల్ల చెప్పవలసింది ఏమనుకుంటున్నానంటే, అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళి బయట ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎందుకంటే హౌస్ వైఫ్గా ఉండడం వల్ల ఇంట్లోనే ఉండి 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 మైండ్ మొత్తము ఒక జైల్లో పెట్టినట్టు అలా ఉంటుంది కదా. నాకైతే ఇన్ని రోజుల నుంచి అదే ఫీలింగ్ ఉండే. ఎందుకంటే నేను ఇంతవరకు ఎక్కడికి బయటికి వెళ్ళలే, ఇంత హ్యాపీగా టైం కూడా స్పెండ్ చేయలే మ్యారేజ్ తర్వాత. ఇంతకుముందు అంటే మ్యారేజ్ తర్వాత ఎంజాయ్ చేసావంటే అప్పుడు కూడా లేదండి. 10th వరకు హాస్టల్లోనే ఉన్నాను నేను. ఒక 10 days ఏమో టూర్కి వెళ్ళా అంతే. మహారాష్ట్ర ఇంకా షిరిడి అనేసి చాలా అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ టెంపుల్కి వచ్చాను. ట్యాంక్ బండ్ పక్కలే అమ్మవారి టెంపుల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శివయ్యనే ఉన్నాడు. శివయ్య దగ్గర దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ వెళ్ళిపోతున్నాం ముందుకి. మళ్ళీ శివయ్య దగ్గర కాసేపు ప్రశాంతంగా మొక్కుకొని మనసులో కోరిక నందీశ్వరుని చెవిలో కూడా చెప్పాను. నేను చెప్పేటప్పుడు వీడియో తీయలే, కానీ బావ చెప్పేటప్పుడు అయితే వీడియో అయితే తీశాను. మంచిగా నందీశ్వరి చెవిలో అయితే ఏదో కోరిక అయితే కోరుకున్నాడు బావ గట్టిగా అయితే. ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను, రియల్ చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోరుకున్నప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఈరోజే చూసా. ఆ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓం నమో శివాయ. ఆంజనేయ స్వామిని ఇంకా అమ్మవారిని అందరినీ మంచిగా మొక్కుకున్న తర్వాత మంచి ఒక దర్శనం చేస్తున్నామండి. ప్రదక్షిణలు చేస్తున్నాము. వీడియో తీస్తున్నాను. మస్తు కోపం వస్తుంది బావకి. ఎందుకంటే ఇంకా గుళ్ళో అందరు చూస్తుంటారు. ఎప్పుడు వీడియోలో పిచ్చి అన్న మాదిరిగా నన్ను చూస్తాడు. కానీ నాకేమో వీడియో అనేది ఇంపార్టెంట్ కదా గాయస్. వైటీలో అయితే ఖచ్చితంగా పెట్టాలి కదా, తప్పదు కదా, నన్ను ఏమన్నా తిట్టుకొని అని నేనైతే వీడియో తీస్తూనే ఉంటాను. అదనమాట. చాలా ప్రశాంతంగా మంచిగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇక్కడ శివయ్యని, ఆంజనేయ స్వామిని, అమ్మవార్లను అందరినీ మంచిగా మొక్కేసుకున్నాము. ఇంకా బయటికి వచ్చేసాం టెంపుల్ నుంచి. ఇక్కడ ఈవినింగ్ నేను చూపించాను కదా అంబేద్కర్ స్టాచ్యూని. ఇప్పుడు నైట్ టైంలో ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా అక్కడ అసలు. ఇంకా ట్యాంక్ బండ్ అయితే అసలు ఎంతమంది అసలు జనాలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారు ఈ టైంలో. అంటే ఈ నైట్ టైంలో నేను యాక్చువల్గా ఎప్పుడు రాలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంతమందో చాలా ఫ్రీగా ప్రశాంతంగా, నిజంగా అసలు మూడ్ ఆఫ్ ఉన్నోళ్ళు కానీ, ప్రశాంతత లేనోళ్ళు కానీ ఈ చల్లటి వాతావరణంలో ఆ నీటిని చూస్తూ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఉంటే ఎగ్జాక్ట్లీగా వెళ్ళి చూడండి. మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది గాయస్. అలాగే ఇక్కడ ఇప్పుడు నేను చూపించేది సచివాలయం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అసలు వెళ్ళేటప్పుడు అయితే నార్మల్గానే కనిపించింది. ఇప్పుడు లైటింగ్స్తో అసలు కలర్ఫుల్గా ఎంత బాగా అనిపించిందో. అసలు బృందావనం లాగా చాలా బాగుంది చూడడానికి. 2 కళ్ళు సరిపోవట్లే గాయస్, రియల్ చెప్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని దీనికి పేరు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పరిపాలన కేంద్రము. ఇది April 30, 2023న ప్రారంభమైంది. సుమారు రూపాయలు 616 కోట్ల వ్యయంతో 265 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ భవనం దేశంలోనే అత్యంత ఎత్తైన రాష్ట్ర సచివాలయాల్లో ఒకటిగా మరియు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతీకగా నిలిచింది గాయస్. ఎంత బ్యూటిఫుల్గా ఉందిగా చూడడానికి. అసలు
ఎంత బాగా అనిపిస్తుంది. రియల్‌గా 2 కళ్ళు సరిపోవట్లే. పోయేటప్పుడు చూసే నేను అసలు షాక్ అయిపోయా. మళ్ళీ ఖైరతాబాద్ అవన్నీ తిరిగి వచ్చేసరికి చీకటి అయిపోయింది. అసలు లైటింగ్స్ మొత్తం చూసేసరికి చాలా బాగా అనిపించింది. అక్కడ ఎంతమందో అసలు తెలుసా, నేను ఇంకా సరిగ్గా వీడియో తీయలేదు. ఎందుకంటే బైక్ పైన వస్తున్నాను కదా, వెహికల్స్ అన్నీ వస్తున్నాయి అనేసి సరిగ్గా వీడియో తీయలేదు. కానీ రియల్‌గా వెరీ బ్యూటిఫుల్ అండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు. చాలా బాగా అనిపించింది నాకు, రియల్‌గా చెప్తున్నా. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా చెప్పండి. చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ ఏమైనా చెప్తున్నానా గైస్, నాకైతే ఏం అర్థమైతలేదు. ఎందుకంటే టైం ఇప్పుడు 12 కానీకొచ్చింది మిడ్‌నైట్. మళ్ళీ రేపైతే నేను వాయిస్ కవర్ ఇవ్వలేను. చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే ఆ ఫీల్‌ని ఎంజాయ్ చేస్తామో అదే మూమెంట్‌లో వాయిస్ కవర్ ఇస్తే కూడా బాగుంటుంది. ఆ ఆనందము అది మొత్తం ఉంటుంది కదండి మన లోపల అనుభవాలు. అలా అని ఇదే టైం, కరెక్ట్ టైం అనేసి 12 అన్నా కానీ 1 అన్నా కానీ వాయిస్ కవర్ ఇచ్చి పడుకోవాలని నేనైతే వాయిస్ కవర్ అయితే స్టార్ట్ చేశాను మిడ్‌నైట్ ఇప్పుడు. అందుకే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తే కనుక ఏమనుకోవద్దు గైస్ ప్లీజ్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత బాగా అనిపిస్తుందో ట్యాంక్ బండ్. ఇంత దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు ఒక్కసారి వెళ్ళానండి, రియల్‌గా చెప్తున్నాను. అక్కడ సచివాలయం కనిపిస్తుంది. ఇక్కడేమో బుద్ధుడు విగ్రహం కనిపిస్తుందండి. ఇక్కడ రిషి, కన్నయ్య అయితే వెరీ ఎగ్జైటింగ్ అసలు. అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. అసలు వాళ్ళకి ఇంకా మాటలు లేవు. అంటే ఇప్పుడే కదా ఫస్ట్ టైం బయటికి వెళ్ళేది. అప్పుడప్పుడు కూడా ఇలా వెళ్ళాలని కోరుకుంటున్నాను గైస్ నేను. ఈ మౌన ప్రశాంతతకు, వాహనాల హడావిడికి మధ్య నిలిచిన అపురూప వేదిక మన ట్యాంక్ బండ్ అని చెప్పవచ్చు గాయస్. రియల్ చెప్తున్నాను. ఎంత బాగుంది తెలుసా, రాత్రి వేళ విద్యుత్ కాంతులతో మెరిసే ట్యాంక్ బండ్ హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైన నగల హారం లాంటిది అని చెప్పవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది రియల్‌గా. చూస్తున్నారు కదా మీరు కూడా. అసలు వాటర్ చూడండి అసలు ఎంత బాగున్నాయి, చల్లటి గాలి. ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుంది అనుకున్నాం తెలుసా. అందుకే ఐస్ క్రీమ్ కూడా తిన్నాం గైస్. చూపిస్తాను చూడండి, అది కూడా వీడియో తీశాను. హైదరాబాద్ అనగానే చార్మినార్ ఎంత ముఖ్యమో సాయంత్రం ట్యాంక్ బండ్ ముచ్చట్లు కూడా అంతే ముఖ్యం. ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఫ్యామిలీస్తో వచ్చి. రిషి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాడు, రియల్ చెప్తున్నా. రియల్ చెప్పండి గైస్, వాడికి ఆ గెటప్ సెట్ అయిందా అవ్వలేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా వాడు చిన్న అంబేద్కర్ లాగా అనిపించట్లేదా? మీరే చెప్పండి. ఇక్కడ కూర్చొని కాసేపు ఐస్ క్రీమ్ కూడా తినేసామండి మేము. కొన్ని బయట ఉంటాయి కదా చిరుతిండ్లు, దాని పేరు ఏంటో అండి, అదే మురుముర దగ్గర మన్మరాలు అంటారు కదా, మర్మరాలు అదే. మేము బొంగులు అంటాం వాటిని. ఒక్క సైడ్ ఒక్క రకంగా అంటారు కదా. మా కన్నయ్య అయితే ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా తింటున్నాడు అసలు. మేము కూడా చల్లగా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయాలని 2-3 రకాలు అవి ఇవి తినేసామండి. వస్తాయి కదండి చాలామందికి. వీకెండ్ వస్తే చాలు నగరవాసులు గుండె చప్పుడు ట్యాంక్ బండ్ పైనే వినిపిస్తుంది గైస్. రియల్ చెప్తున్నా, అంతమంది ఉన్నారు. ఈరోజు సాటర్డే కదా. ఎక్కువ ఇక్కడ ఎలా అంటే సాటర్డే సండే వాళ్ళకు వీకెండ్స్ ఉంటాయి కదా. సినిమా థియేటర్స్లో కానీ, ట్యాంక్ బండ్ కానీ, చార్మినార్ కానీ ఇవి ఎట్లా అంటే హాలిడే ఉంటుంది కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు గాయస్. ఈరోజు కూడా చాలా రష్ అసలు. అంటే మేము ముందు సైడ్ వచ్చాము, బ్యాక్ సైడ్ అయితే ఎంతమంది నిండిపోయారో అసలు. మేము అందుకోసమే ముందు సైడ్ వచ్చాము, ఎవరు లేరు అనేసి. ఇక్కడ చూడండి చల్లగా కూర్చొని అలలు చూస్తూ మొత్తం ట్యాంక్ బండ్ పైన ప్రశాంతంగా ఉంటూ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం గాయస్. ఇది రెండో ఐస్ క్రీమ్, సెకండ్ రౌండ్ అది. ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. గైస్ ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది గైస్, పడుకోవాలి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి గైస్ ప్లీజ్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వరకు ఛానల్ మోనిటైజేషన్ చేసుకోవాలి కదా, అందుకే నార్మల్గా టైం స్పెండ్ చేద్దాం ఫ్యామిలీతో అనేసి వెళ్ళామండి. ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు కూడా చెప్పుదాం అనుకున్నా, మొత్తం మాట్లాడుతూ మర్చిపోయానండి. ఇక్కడ నేను చిన్న తిరుపతి అని ఉంటుంది కదా, అది ఇక్కడే చూడండి. లోపలికి వెళ్ళలే కానీ బయట నుంచే చూసా, చాలా బాగుంది. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. అంతా మంచిగా జరగాలి, అందరూ మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దాంట్లో మేము కూడా ఉండాలి. అందరి కష్టాలు ఉండాలి, సుఖాలు ఉండాలి, బాధలు సంతోషాలు అన్నీ ఉండాలి. అన్నిటికీ సొల్యూషన్స్ కూడా ఉండాలి, అన్ని ప్రాబ్లమ్స్ కానీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
గాయ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయ్స్. ఎండింగ్లో చెప్తున్నాను ఈ మ్యాటర్ అయితే. టైం అయితే 1 అవుతుంది గాయ్స్. ఇంకా అందరికీ గుడ్ నైట్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, కావాలంటే ఛానల్ ఇంకెవరికైనా షేర్ చేయండి గాయ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సీ యూ.